తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ లేకుండా గ్రావిటీ ద్వారానే నీటిని మళ్లించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసే లిఫ్ట్ ఉండగా తుమ్మిడిహెట్టి నుంచి మళ్లించే నీటికి మరో లిఫ్ట్ ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు అధికారులు మార్పులు చేపట్టారు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి లిఫ్టు లేకుండా గ్రావిటీ ద్వారానే నీటిని మళ్లించేలా నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తోంది. అందుకు తగ్గట్లుగా అంచనాలు తయారు చేసి త్వరలో ప్రభుత్వానికి అందజేయనుంది. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసే లిఫ్టు ఉండగా తుమ్మిడిహెట్టి నుంచి మళ్లించే నీటిని వినియోగించుకునేందుకు మరో లిఫ్టు అవసరం లేదని, తద్వారా అంచనా వ్యయం పెరుగుతుందని ఇటీవల మేడిగడ్డ సందర్శనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పలు మార్పులు సూచించినట్లు తెలిసింది. ఆ మేరకు అంచనాలు తయారు చేయడంలో నీటిపారుదల శాఖ కన్సల్టెన్సీ సంస్థ నిమగ్నమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో కాంగ్రెస్ సర్కారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని మళ్లించే పనులను 5 ప్యాకేజీలుగా విభజించింది. బ్యారేజీ కాకుండా 4 ప్యాకేజీలు ఉన్నాయి. 1 నుంచి 3వ ప్యాకేజీ వరకు 71.50 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేసి 116వ కిలోమీటర్ వద్ద ఎల్లంపల్లిలో నీటిని నింపేలా డిజైన్ చేశారు. పునరాకృతిలో భాగంగా 2015లో భారాస ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల చేపట్టినప్పుడు తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించేలా డిజైన్ చేసి అమలు చేశారు. 2023లో మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, ఎన్డీఏసీ సిఫార్సుల మేరకు మరమ్మతులు చేపట్టిన ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని మళ్లించే లింకును చేపట్టాలని నిర్ణయించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPRను తాజా అంచనాల ప్రకారం తయారు చేసే పనిని ఆర్వీ అసోసియేట్స్ కు అప్పగించింది. ఆ సంస్థ పలు ప్రత్యామ్నాయాలు పరిశీలించిన తర్వాత తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు సుమారు 20,000 కోట్లతో అంచనా రూపొందించినట్లు తెలిసింది. ఇందులో గతంలో మాదిరిగానే ఓ లిఫ్టును ప్రతిపాదించారు. ఇటీవల ముఖ్యమంత్రి వద్ద ఆ విషయంపై చర్చ జరగ్గా సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసే లిఫ్టు ఉండగా మధ్యలో మరో లిఫ్టు ఎందుకు ప్రతిపాదించారని ప్రశ్నించినట్లు తెలిసింది. పూర్తిగా గ్రావిటీ ద్వారానే వచ్చేలా మార్పు చేయాలని సూచించగా ఎల్లంపల్లికి కాకుండా సుందిళ్లకు మళ్లించే ప్రతిపాదనతో అంచనాలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. 12.5 డయామీటర్లు లేదా 9 డయామీటర్లతో సొరంగం తవ్వడం లేదా పైప్లైన్ వేయాల్సి ఉంటుందని అధికారులు వివరించగా తక్కువ డయాతో పరిశీలించమని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. తక్కువ డయాతో వేస్తే ఎక్కువ వరుసలు వేయాల్సి ఉంటుందని, సమస్యలు వస్తాయనే అభిప్రాయంతో ఉన్న ఇంజనీర్లు త్వరలోనే తుది అంచనాతో సీఎంకు నివేదించనున్నట్లు తెలిసింది. సుందిళ్లకు నీటిని మళ్లించిన తర్వాత కాళేశ్వరంలో భాగంగా ఇక్కడ నిర్మించిన పంప్ హౌస్ నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోస్తారు.